सद्गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर आत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन रामदीक्षित शेषाचलार्य भोजराजार्य यल्लय्यार्य सद्गुरु श्रीरामानन्द पर्यन्तं वन्दे गुरुवन्मांसि सद्गुरु। మేము ఇందరిని కలుస్తాము చెప్పి సో ఆ మాట ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. ఆలయంలో ప్రత్యర్థులు ఆయన కూర్చుని ఉన్నాను కాబట్టి ముందుగా రాజుగారిని తలుచుకోవడం మన యొక్క కర్తవ్యం. ఈమె ప్రాంతానికి రాజు కాబట్టి ఆయన తలుచుకుని ఆయన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ అమ్మగారికి ఇస్తాము, ఆవిడ మాట్లాడుతుంది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు రాముడి గురించి, కానీ వాటిలో మనం తెలుసుకోవడానికి అంతరార్థం వేరే ఉందనే విషయం నాకు అనిపించి దాని విషయం మీతో ప్రస్తావన చేద్దామని ఆలోచనతో మొదలు పెడుతున్నాం. మొట్టమొదటిగా రాముల్ని నిర్వర్తించాలంటే మన వల్ల కాదు, నిర్వర్తించడం కాదు. అయితే దానికి వాల్మీకి ఆయనే చేశాడు. ఏంటంటే ఒక ధర్మం ఒక రూపాన్ని తీసుకుంటే అది రాముడు చెప్పాడు, అంతకన్నా ఇంకేం చెప్పలేదు. కాబట్టి రాముడు అంటే ధర్మమే, అంతకన్నా ఇంకేం లేదు. ఆ ధర్మాన్ని అనుసరించి జీవితం అంతా కూడా ఆ ధర్మ రక్షణ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసి ఆ ధర్మాన్ని కట్టుబడి జీవితాన్ని మనందరికీ కూడా ఒక ఆదర్శంగానో ఉదాహరణగానో మనకు చూపించడం జరిగింది. మనం అందరికీ రాముడు అంటే 3 విషయాలు అందరం గుర్తిస్తూ ఉంటాం. ఒకటి ఒక బాణం, ఒక మాట, ఒక భార్య. అందరూ గుర్తుపెట్టుకుంది ఆయనే కదా 3. అయితే మరి కేవలం వాటిలో ఉన్న అర్థం ఏమిటి, ఆయన ఎందుకు చేశాడు ఇది, అది తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇందాక మనం చేసినట్టుగా ఆయన ధర్మ స్వరూపం కాబట్టి ఆయన నుంచి వచ్చేటువంటి ఏ వాక్కు వచ్చినా కూడా అది ధర్మబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇవాళ రేపు మన్నించాలి. మన దగ్గర ధర్మం అంటే మనకి అర్థం తెలియకుండా పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. మనకి తోచిందే ధర్మం అని అనుకుంటున్నాం, న్యాయానికి కాదు. ఎందుకంటే మానవ జన్మ అంటే అందరికీ కూడా 4 రకాల పురుషార్థాలు నిర్ణయించబడ్డాయి వేదం ద్వారా. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, నాలుగవది మోక్షం. ఈ 3ని మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు సాధించాలి, వాడి యొక్క కర్తవ్యం అదే అన్నది అని అర్థం. కాబట్టి రాములు వారు మనం ధర్మాన్ని మొదటిగా తీసుకుని దాన్ని ఆచరించి మనకు చూపించాం. కాకపోతే అర్థం వాటి గురించి వివరంగా మళ్ళీ చెప్పాము. అర్థం అన్న డబ్బుకి ఎప్పుడు ప్రాముఖ్యత, అనగా రాజ్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కేవలం తండ్రి చెప్పకపోయినా ఆ తల్లి చెప్పిన, పెద్దతల్లి చెప్పిన మాటని అనుసరించి రాజ్యాన్ని వదిలేసి
అరణ్యానికి వెళ్ళిపోయాడు. సో అది అర్థం. మూడవది కామం. మానవ జన్మకు వచ్చిన తర్వాత మానవులందరూ కామం అంటే కేవలం భార్యాభర్తల సంబంధం కాదు. ప్రపంచంలో కనబడుతున్న ప్రతి విషయాన్ని పొందాలని కోరిక కలవనే కామం. మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక ఇది చూసాం, అందమైంది కనబడింది, దాని వెంటనే మనం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. కావున ఏమవుతుంది, మనం తెలియక ఆ వస్తువుని కానీ దీన్ని పొందడానికి కొన్ని అనుచితమైన పనులు చేసి మనం పాపం మరగొట్టుకుంటున్నాం. కాబట్టి మానవుడికి వచ్చిన తర్వాత ధర్మాన్ని నువ్వు ప్రతీకగా పెట్టుకున్న తర్వాత కామం పట్ల నీకు విచక్షణ ఉండాలి. ఎందుకంటే మన అందరం బంధించబడేది కేవలం మన కోరికలు మాత్రమే. మనం కోరుకుంటేనే ఒక విషయాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోరిక తీర్చుకోవడానికి చేసే పనుల వల్ల మళ్ళీ మనం జన్మాంతరం జరుగుతాం. కాబట్టి కోరుకున్నప్పుడు ఇవి జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ రాముల వారు కారణము అంటే దాన్ని చెప్పాడు, కానీ కేవలం వర్గపత్ని అని అర్థం కాదు. అది ఖచ్చితంగా దాన్ని కూడా చెయ్యాలి. ఎందుకంటే నీకు వివాహం జరిగిన తర్వాత భగవద్గీతలో చెప్పబడినటువంటి కామం ఎంతవరకు ఒప్పుకోబడతాం అంటే, నీవు వివాహం చేసుకున్న తర్వాత కేవలం నీవు వంశ అభివృద్ధి కొరకు, తర్వాత సత్యాన్నం మంచి పేరు సత్సంతం, అది దానికోసం నువ్వు వివాహాల్లో ఉండాలి తప్ప ఎటు పడితే అటు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి దాన్ని మనకి బయట చూపించాడు. కానీ అసలు అంతర్వాతం ఏంటంటే, నీవు ప్రపంచంలో బతుకున్నంత వరకు నీవు కనుగొండే ప్రతి విషయంలోనూ ఆసక్తి పెట్టుకొని నిన్ను నువ్వు బంధించుకోవద్దు అని చెప్పడం అసలు అర్థం. కాబట్టి రాములు వారు ఈ మూడు విషయాలను చేసి చివర ఆయన నాగరైంది మోక్షం. అంటే మానవుడు జన్మ వచ్చినవాడు ప్రతివాడు కూడా ఈ మూడు ధర్మ అర్థ కామం ఈ మూడింటిని ఎవరైతే పాటిస్తున్నారో వాడికి ఆటోమేటిక్గా మోక్షం. ఇవి ఈ మూడు చేయకుండా మనం మోక్షం కావాలి, లేకపోతే తిరుపతి వెళ్ళాను, ఇంకోటి వెళ్ళాను, శివాయికి కాశీకి వెళ్ళాను, ఇవి ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రక్షాళన జరగాల్సింది మన మనసులో, ప్రక్షాళన జరగాల్సింది మన మనసులో, బాధ్యం కాదు. వాటిని కూడా చూపిస్తాం. ఎందుకంటే నీకు విషయం తెలియనప్పుడు ఆంజనేయుడు అలా ఉన్నాడు చూపించడానికి నీకు చూపిస్తాడు. కానీ అసలు ఆంజనేయుడు అంటే ఇప్పుడు ఆయన మనలోనే ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నాడు? మనం తీసుకున్న ప్రాణవాయువు ఆ రూపంలో ఉన్నాడు. అందుకని అన్ని వాయుపుత్రుడు అన్నాడు. అర్థం ఏంటి? ఆయన శాస్త్రంలో ఉన్నాడు. కాబట్టి మానవ జన్మకు వచ్చిన ప్రతి మానవుడు తన యొక్క శాస్త్రాల మీద నియంత్రణ ఎవరైతే తెచ్చున్నారో వాడు హనుమంతుడిని పొందుతాడు. అది చేసే ఆయన రాముడికి భక్తుడే. కాబట్టి ఇక్కడ మనం చూసే విషయం వేరు, దానిలో ఉన్న అర్థం వేరు. దానిలోకి తెలుసుకున్న ప్రయత్నం చేయడం మనందరి యొక్క కర్తవ్యం ఉంటుంది. ఇంకా
ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళేటట్లయితే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకని ఎప్పుడైతే నీ శ్వాస మీద ఎప్పుడు నియంత్రణ వచ్చిందో నీ యొక్క మనసు నీ చేతిలో ఉంటుంది. మనందరికీ కష్టాలు తీసుకొచ్చేది ఏదండి? మనందరికీ కష్టాలు తీసుకొచ్చేది ఏది? మన శరీరంలో మన మనస్సు. భగవంతునికి మనకి మధ్యలో ఉన్న తెర మనసే. కాబట్టి తెలుసుకున్నాడు ఎవరైనా సరే ఆ మనస్సు అనే తెరను పొలిగించి ఉంటే డైరెక్ట్గా పరమాత్మతో ఇంకా సందేహం ఏర్పడుతుంది. ఆ విధంగా చేయాలి మనం అందరికీ చెప్పబడింది. అది తను చేసి చూపించాడు రాములో. ఇక పోతే ఆ 3 బాగా ఉన్నాయి చేశాడు కదా 3. ఒకటి ధర్మం చెప్పాను. ధర్మం అంటే ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చేసిన పని కూడా మొత్తం కూడా అన్ని కూడా ధర్మబద్ధంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి. అందుకోసమని మళ్ళీ నేను పక్క వెళ్తాను అనుకోకండి. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ మళ్ళీ అదే స్వరూపం కృష్ణుడుగా వచ్చినప్పుడు అక్కడ కూడా మనకు చెప్పబడే విషయం ఏంటంటే నీవు చేసే ప్రతి కర్మ, నేను కామం అన్నాను, అది కర్మ కింద మార్చారు. ఇక్కడ కర్మలు చేసేవాడు 3 రకాల విషయాలు మీరు కనుక పాటిస్తే అది కర్మ కాకుండా యజ్ఞంగా మారుతుంది అని భగవద్గీత చెప్పాడు. ఏమిటి 3 అంటే, ఒకటి మొదట చేసేటండి పని ఏదైనా సరే అది ధర్మబద్ధంగాను శాస్త్రబద్ధంగా ఉండాలి. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అవి తెలుసుకో. ముందు తెలుసుకుని ఒక పని చేయి. మొదటి. రెండోది, మేము ఈ విషయాల ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి మన తోటి ప్రాణుల పట్ల మనం దయ కలిగి ఉండాలి. అన్ని అన్ని బాణాలు అంటే బాణాలు అంటే బాణులు అన్ని పట్ల మేము జాలితో ఉండు అనగా మనం తెలియక మాంస భాషణ చేస్తున్నాం. దానివల్ల కొన్ని ప్రాణం చంపుతున్నామా లేదా? అదొకటే కాదు, ఇక్కడ పోతుంది అంటే మీరు పక్కవాడిని ఏడిపించాను అనుకోండి. పక్కవాడిని ఏడిపిస్తున్నాడు, వాడు నల్లగా ముసలివాడు బలహీనుడు, వాడి స్థలం లాక్కున్నావు, బలం లాక్కున్నావు, ఏవో చేశావు. అప్పుడు అది కూడా నువ్వు చేసిన హింస. కాబట్టి యూనిట్ పని కూడా చేయొద్దు. రెండవ విషయం చెప్పాను, నువ్వు చేసే పని ఇతర ప్రాణులకి హితంగా ఉండాలి. అది చేయమంటున్నాడు భగవద్గీత చెప్పాను. ఇక మూడవది, ఏ పని చేసినా అది నా కొరకు చేయి, భగవంతుడి కోసం చేయి. ఈ 3 విధాలుగా నువ్వు జీవితంలో పాటిస్తే నువ్వు చేసే ప్రతి కర్మ యజ్ఞంగా మారుతుంది. ఎప్పుడైతే అది యజ్ఞంగా మారుతుందో ఆ కర్మ యొక్క ఫలితాలు నిన్ను బంధించవు. ఆ విధంగా నువ్వు మళ్ళీ జన్మకి రాకుండా సరిపోతుంది. నన్ను పొందాల్సిన అనుకుంటే ఈ విధంగా చెయ్యి అని భగవద్గీత చెప్పాడు. కాబట్టి ఏ అవతార పురుషుడు భూమి మీద జన్మించిన వాడు మొదలు చెప్పిన విషయం ధర్మాన్ని పాటిస్తాడు. కాబట్టి మనందరూ కూడా ధర్మాన్ని పాటించడం, ఆచరించడం చేయడం ద్వారా మనం ఉద్ధరించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దయచేసి మళ్ళీ మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ధర్మాన్ని పాటించే విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఆ విషయాన్ని చూపించడానికి రాముడు గారు ఒకే మాట, నేను ఒక్కసారి మాట్లాడితే అదే మాట. ఇక దానిలో ఉన్న ఏమిటి, ఎందుకు చెప్పాడు ఒక మాట అని అంటే,
మనందరికీ మనకు వచ్చే వాక్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. లోపల అనాహత చక్రం దగ్గర నుంచి మనకి అగ్ని పుడుతుంది. ఆ అగ్ని ద్వారా ఈ మాట వస్తాను. కాబట్టి నీవు మాట్లాడిన ప్రతి మాటకి వెనకాల అగ్ని సాక్షి. పెళ్లిలో చూపిస్తున్నాం మీకు, మనం చేస్తున్నాం పెళ్ళి, అది నీ లోపలే ఉంది అగ్ని. అక్కడి నుంచి వస్తుంది నీ వాక్. కాబట్టి ఆ వాక్కి ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలి. కాబట్టి నోటికి వచ్చిన మాటలల్లో అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుందాం ప్రయత్నం చేయకండి. ఏమవుతుందంటే భగవంతుడు ఇచ్చిన ఆ అగ్నితో కూడిన వాక్ని దుర్యోగం చేస్తున్నాం. అదే మనం ఎక్కడ పడిపోతున్నాం మనకు తెలియదు. ఎంత తెలివిగా అబద్ధాలు మాట్లాడితే అంత గొప్పవాడు అని అనుకుంటున్నాం. లౌకికం దాని పేరు పట్టాం. అబద్ధాలు వాడేవాడు చేసేది లౌకికం అంటున్నాడు. పెద్దవాడు చేస్తే లౌకికం, చిన్నవాడు చేస్తే అబద్ధం. అది మన దగ్గర నడుస్తున్న విధానం. కాదా అమ్మా? మీకు చెప్పేది అర్థం కావట్లేదు. అర్థం అవుతున్నది. కొంచెం జాగ్రత్త. పెద్దవాళ్ళు అదే పనిగానే చేస్తే మనం అనుకుంటున్నాం ఆయన లౌకికుడు అని తప్పించుకుంటున్నాం. లౌకికుడు అండి అంటే అదో గొప్ప విద్య కింద అనుకుంటున్నాం. అదే చిన్నవాడు చేస్తే వీడు అబద్ధం మాట్లాడుతున్నాడు అని చెప్పి అతను. సో కాబట్టి పెద్దవాళ్ళ ద్వారానే ఎక్కువగా తప్పు జరుగుతున్నదని గ్రహించండి అని చెప్తున్నారు. ఎందుకంటే అందరిలోంచి వచ్చేది ఇక్కడి నుంచి వాక్, వాడు కానీ వీడు కానీ. కాబట్టి ఆ వాక్ విలువ తెలుసుకొని మాట్లాడండి. మొదటి ఏం కావాలి? ధర్మం చెప్పాలి, ధర్మం పాటించాలని చెప్పాలి కదా ఇప్పుడే. రెండోది ఏం చెప్తున్నాను అంటే ఈ యొక్క మాటని ఒక బాణంలాగా వాడండి. దానికి ఒక విలువ ఉంది. ఆ విలువని తెలుసుకుని వాడండి. మేము చెప్పే మాట వలన ఒక్కొక్కళ్ళు దెబ్బతిని పడవచ్చు. దెబ్బతిని అంటే నష్టం కలిగించే పని చేయొచ్చు. మనం చెప్పిన మాట నష్టం కలిగించే విధంగా మాట్లాడతాం. లేక మనం సరిగా మాట్లాడితే కష్టంలో ఉన్నవాడిని మనం పైకి తీసుకురావాలి. రెండో తల కూడా నీ వాక్ పోయిపోతుంది. కాబట్టి దాని యొక్క విలువ తెలుసుకొని మనం వాక్కుని సజావుగా వాడుకుని మనం చేద్దాము. రెండవ విషయం. మూడవది చెప్పాను మీకు, కారణం అంటే ఒకే భార్య అని చెప్పాడు. అక్కడ ఏంటంటే భార్యగా ఒకటిగా అని చెప్పడం ఇందాక చెప్పాను. కేవలం ఒక భార్యతో ఉండడం అని చూసే ఆ నియమం ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. కేవలం వివాహం అనే వ్యవస్థ నీ వంతనాన్ని వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తర్వాత మంచి సంతానం కనడానికి అంతవరకు. దాని తర్వాత దాని కొంచెం కాదు. మరి రామకృష్ణ పరమహంస వారు చెప్పిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇరువు కూడా స్నేహితుల్లాగా మెలగాలి. అంటే ఆ సంబంధం ఇంకా ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని ఒకసారి మళ్ళీ దానిలోకి పడిపోతే మనం ఎన్నుకున్న ఈ మార్గం, భగవంతుడి వెళ్ళే మార్గం ఏదైతుందో అది తొందరగా కోల్పోయిపోతుంది. మనం తొందరగా వెళ్ళాము. కాబట్టి మలయాళ స్వామి వారు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఏ మానవుడైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాడు 2 ద్వారాలు మూసుకోవాలని చెప్పాడు. ఒకటి నోరు, కింద విషయం అంటే గుహ్యం అంటే పిల్లలు కనడం. ఈ రెండింటిని తగ్గిస్తేనే
పైన ఉన్న పరమాత్మ డోర్ ఓపెన్ అవుతుంది చూడు. అంటే మనం ఎంతమంది చేస్తున్నామో ఆలోచిస్తున్నాం. దాన్ని ఎప్పటికీ బొమ్మతేను ఎప్పుడు చేయమని చెప్పడం. కేవలం దాన్ని కూడా చెప్తారు శాస్త్రంలో, వేదాలను చెప్పడం ఏంటంటే వివాహమైన వాళ్ళు భార్య యొక్క నెలసరి జరిగినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరూ కలవాలి. సప్త ఋషులు ఆ విధంగా చేశారు. ఆ రోజు మాత్రమే కలవాలి అంతే. తర్వాత మళ్ళీ ఆ గోడ లేదు. ఇంకా మీకు చెప్పాలనుకుంటే యోగి పరమహంస ఆయన జీవితంలో ఆయన తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలిసేవారు భార్యాభర్తలు. ఒక పిల్లల్ని కనేవాళ్ళు. అట్లా 8 మంది పిల్లల్ని కన్నారు. ఈ యోగి పరమాత్మ 8వ వాడుగా పుట్టాడు. అర్థమైందా? అంటే అంత నియంత్రణం దానిపైన కారణం పట్ల అది ఉండాలి. మనకు అది వీలవుతుందా కాదా అంటే మనకు పరిస్థితులు మారిపోయినాయి, ధర్మం మారిపోయింది, మన యోగం మారిపోయింది. కానీ నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటే పరమాత్మ సత్యం, పరమాత్మ ఎప్పుడూ సత్యం కదండి. అందుకు మార్పు లేదు. అటువంటి మార్పు లేని సత్యం దగ్గరికి అనుకున్నప్పుడు మనం ఆచరించవలసిన మార్గం కూడా అలా ఉండాలి. మన ఇష్టం చేస్తూ నేను అలా ఉంటానంటే అది దొరికే విషయం కాదు. మమ్మల్ని కట్టబెడుతూ మాట్లాడుతున్నామో నాకు తెలీదు. కానీ మీరు సంతాన విషయంలో అత్యంత జాగ్రత్తతో ఉండి నియంత్రణతో ఉండడం అత్యంత అవసరము. ఎందుకంటే ఓకే మానవ ఉదాహరణ చెప్తాను. వాడు భార్య ఏదో విషయం కావాలని అడుగుతుంది కదా, మామూలుగా జరిగింది. దాన్ని తేవడానికి భర్త ప్రయత్నం చేస్తాం కదమ్మా. చెప్పేది అర్థమవుతుందమ్మా. భార్య అడుగుతుంది, భర్త ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు దాన్ని సాగించడం అతని కుదరకపోవచ్చు. ఎందుకని అతన్ని అందుబాటులో లేని విషయం ఆయన. అప్పుడు ఏం చేస్తున్నారు? నీకు ఉద్యోగం చేస్తున్నా పక్క నుంచి సంపాదించిన చేతగా నీకు పక్కవాడు తెచ్చడం చేస్తున్నాడు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు తెలుకోడు అని అంటున్నావు. దానివల్ల ఇప్పుడు అవినీతి మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళుతున్నాడు. సో అతన్ని ప్రోత్సహించేది ద్రోహిణి అవుతుంది. అదివరకు ఏం చేశారంటే భర్త అడుక్కుంటే తీసుకొచ్చినా దాన్ని ఇంత మాత్రం వండి అందరికీ పెట్టి సర్దేస్తాం. అంత ఉండేది నిపుణ్యత. ఎప్పుడు పక్కకు వెళ్ళి ఇంకో విధంగా సంపాదించమని భార్య ప్రోత్సహించలేదు. అవునా కాదు? ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? మనకి కోరికలు కామం ఎక్కువైపోయాయి. దానివల్ల మనం ఇది పొందొచ్చా పొందకూడదా, ఇది మనం చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ మనం కోల్పోతున్నాం. కానీ మనం మానవ జన్మ వచ్చిన అందరికీ కూడా పుష్కలంగా విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. గత 84 జన్మల్లో ఉన్న జంతువులు ఎవరికీ లేదు, కేవలం మనుషులకు మాత్రమే ఈ శక్తి పడింది. కానీ మనం ఎంతవరకు ఆ విచక్షణ జ్ఞానాన్ని వాడుకుంటున్నామో మనం సజావుగా ఉంటున్నాము. దయచేసి ఆలోచించాం. సో రాములు వారు చేసిన విషయాల్లో నాకు తెలిసినవి ఈ 3 విషయాలకి లోపల ఉన్న అంతరార్థం ఇది తెలుసుకుంటే మనందరి జీవితంలో మనం మంచిగా మలుచుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది అని నేను మనవి చేయడం జరుగుతాం. ఈ విషయంగా మీకు ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి, తర్వాత చెప్తాను. అయితే ఇప్పటి ప్రస్తుతం అమ్మగారికి ఇచ్చాను.
నేను నన్ను విని బాధపడింది మాట అర్థం కాక పాపం లేదా రెడ్డి గారు చెప్పింది మీకు అర్థమైనయా తెలియదు నా మాట. క్షేత్రజ్ఞుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి క్షేత్రజ్ఞుడిలో ఉన్నటువంటితో పాటు ఉన్నటువంటి జీవశక్తి మాత అయినటువంటి సీతమ్మ తల్లికి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ జీవశక్తిని ఆ క్షేత్రజ్ఞుడికి కొద్దిగా అడ్డుగా ఉన్నటువంటి మనస్సు అయినటువంటి శ్రీ లక్ష్మణమూర్తికి అలాగే వారి ఆ క్షేత్రజ్ఞుడిని జీవశక్తిని అలాగే మనశ్శక్తికి దాసోహంగా ఉంటున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామికి నమస్సుమాంజలి. ఇక్కడున్న ఈరోజు ఆసీనులైనటువంటి భక్తులు నాల ముక్తుల నాల లేకపోతే ముముక్షువుల నాల తెలియటం లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా విషయంగా ప్రశ్నిస్తే అక్కడి నుంచి సత్సంగం మనం మొదలు పెట్టవచ్చు. అయితే సత్సంగం ఈ నుంచి మొదలు పెట్టాలా లేకపోతే ఆహా నుంచి వెళ్ళిపోవాలా? అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములు ఉన్నారా ఇక్కడ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినటువంటి చిన్న బాలకుల్లాగా ఉన్నారా? ఇంకా కొంత సమయం అయితే కానీ నాకు అవగాహన కాదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం గురుదేవులు కొన్ని విషయాలు మీకు శ్రీరాముడి యొక్క జీవిత విశేషాలు కొన్ని చెప్పారు మీకు. అవి ధర్మ అర్థ కామ మోక్షాలు ఏ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆచరించి అశేష జనవాహినికి ఆదర్శమూర్తిగా ఎలా నిలబడ్డారో ఆయన జీవితాన్ని మనం కూడా ఆదర్శంగా చేసుకుని ఆయన బాటలో మనం అందరం వెళ్ళినట్లయితే ముక్తి మార్గం తప్పకుండా మనం అందరం పొందుతామని వారు రచించినటువంటి విషయం. అయితే భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ పురాణాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ అన్నీ మానవుడికే చెప్పబడ్డాయి, జంతువులకి చెప్పబడాల. ఎందుకని ఇవన్నీ మానవుడికే చెప్పబడ్డాయంటే మానవుడికి మాత్రమే ముక్తి అనేది ఒక కర్తవ్యంగా నిర్దేశింపబడింది. ముక్తి అనేది కేవలం మానవ జన్మలో మాత్రమే మనం సాధించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రథమ కర్తవ్యంగా అన్నీ చెబుతున్నాయి. అయితే ఆ ఒక్క కర్తవ్యాన్ని మనం విడిచి మిగతా అన్ని కర్తవ్యాలు చేస్తున్నాం. మనం స్త్రీలైతే భర్త పట్ల, పిల్లల పట్ల, సంసారం పట్ల, ప్రపంచం పట్ల వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. పురుషులు కూడా భార్య పట్ల, పిల్లల పట్ల, ప్రపంచం పట్ల, మానవుల పట్ల, మానవరాల పట్ల, ఉద్యోగాల పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అయితే ఇందాక గురువుగారు చెప్పినటువంటి 4 పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్ష అనేటటువంటి ఆ కర్తవ్యం చివరిగా చెప్పబడింది కాబట్టి అది మనం ఆ మూడోది అందరం మర్చిపోయి మనం అందరం ప్రవర్తిస్తున్నాం. మానవ శరీరం పరమాత్ముడు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఈ వరాన్ని పొంది కూడా భగవంతుణ్ణి మనం వరం కోరుకుంటాంట ప్రతిసారి జన్మ ఎత్తినప్పుడల్లా. అంటే శాస్త్రజ్ఞులు చెప్పారు 84 లక్షల జన్మలు ఉన్నాయని. మనిషిగా జన్మించిన వాడు అంతకుముందు ఈ 84 లక్షల కుక్ష అంటే గర్భాశయంలో ఉండి 84 లక్షల యోని ద్వారా బయటకు వచ్చి ప్రతిసారి గర్భవాసం చేసినప్పుడల్లా పరమాత్ముని నాకు మంచి జన్మ ఇవ్వు, ఇంతకంటే మంచి జన్మ ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడట. ఆ విధంగా ప్రార్థించగా 84 లక్షల సార్లు ప్రార్థించగా వచ్చినటువంటిదే ఈ మానవ జన్మ అని చెబుతున్నారు పెద్దలు, జ్ఞానులు. అయితే ఈ మానవ జన్మని మనం ఏంటి చివరిదైనటువంటి మోక్షాన్ని ముక్తి పొందటానికని మనం పొందుతామట ఈ శరీరాన్ని. అలా పరమాత్ముడికి మనం ఒక భాష చేయటం అంటే దాన్ని ఏమంటారంటే ఒక ప్రతిజ్ఞ చేసి అయ్యా ప్రమాణం
ప్రమాణం చేసి బయటకు వచ్చంట. అయ్యా, ఈ గర్భనరకం నుంచి నన్ను కనుక బయటపడవేస్తే నేను ఇంకా మళ్ళా జన్మ కోరుకోను, నిన్ను ఇంకా ఏ విధంగా ఏమీ అడగను, నేను నా ముక్తియే నా కర్తవ్యంగా భావించి ఆ బాటలోనే నడుస్తానని చెప్పి మనం ప్రమాణం చేసి తల్లి గర్భం నుంచి బయటికి వస్తామని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మనం ఆ ఒక్క కర్తవ్యాన్ని మర్చిపోయి మిగతా కర్తవ్యాలని చాలా బాగానే నెరవేరుస్తున్నాం. సరే, అది అసలు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ముక్తి మార్గం అంత తేలిక కాదు అని పెద్దలు చాలా చెబుతున్నారు. ఎందుకంటే సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట, సామాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి అంటున్నారు పెద్దలు. ఇది చాలా సామాన్యం కాదు, చాలా కష్టమైనటువంటిది. ముక్తి మార్గం అనేది ఆ ముక్తి కోసం నీకు గురువు కావాలి, ఆ గురువు చెప్పిన బాటలు నడవటం అంతా చాలా కష్టం అని చెబుతున్నారు. సరే, ఇది కష్టం అని దాన్ని సాధించకుండా వదిలేద్దామా? మళ్ళీ 84 లక్షలు, ఎందుకంటే మానవుడిగా ఒకసారి నీకు ఇచ్చిన తర్వాత మన వెనకాల బోల్డ్ క్యూ ఉంది. ఇంకా చాలా ఇప్పుడు అశేషమైనటువంటి జీవరాశి అంతా కూడా మళ్ళీ మానవ జన్మ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అవి కూడా. సో మళ్ళీ మనం వెంటనే మానవ జన్మకు రావాలంటే మన వెనకాల పెద్ద క్యూ ఉంది. ఆ క్యూ అంతా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయితే కానీ మళ్ళీ ఈ శరీరానికి రాలేం. కాబట్టి జ్ఞానులు ఏం చెప్పారంటే, అరే ఇప్పుడున్న శరీరమే మంచిది, దీనిని నువ్వు కోల్పోయావు అంటే నువ్వు ఎంత నష్టపోతున్నావంటే ఆ నష్టము అపారమైనది, దానిని నువ్వు కొలవలేనటువంటిది. కాబట్టి ఈ దేహమే మంచిదని యోచన చేసి ఇదే బెస్ట్, నాకు ఇచ్చినటువంటి కాళ్ళు చేతులు కన్ను ముక్కు నోరు అన్నీ చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ జన్మలోనే ఈ మోక్ష సాధన నేను చేస్తానని దీనిని ప్రథమ కర్తవ్యం. ముఖ్యంగా మానవుడికి విచక్షణ జ్ఞానం ఉన్నది కాబట్టి ఈ జన్మలోనే దీనిని సాధిస్తానని ప్రతి వ్యక్తి పూనుకోవాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సరే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీరందరూ ఎంతవరకు ఈ మార్గంలో ప్రయాణం చేశారో, మొదలుపెట్టారా, చాలా దూరం వెళ్ళారా అనేది నేను తెలుసుకోలేదు. కాబట్టి మొదటి నుంచి నాకు తెలిసిన ఐకి దగ్గర నుంచే మొదలు పెడదామని అనుకున్నాం. మొదటి నుంచి మొదలు పెట్టుకున్నాం. ఏంటంటే మనం ఇక్కడ శ్రీరాముడు క్షేత్రంలో ఉన్నాము. క్షేత్రజ్ఞుడైనటువంటి శ్రీరామాలయంలో ఉన్నాము. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? ఈ యొక్క ప్రాంతాన్ని ఆయన అధిపతిగా పాలిస్తూ శ్రీరాముడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు. అలాగే ఆయనకి తోడుగా, అంటే ఇప్పుడు చూడండి, రాజుగారు ఆజ్ఞలు ఇస్తారు, మిగతా వాళ్ళందరూ ఆ ఆజ్ఞలని అమలు పరుస్తారు. అలాగే సీతామాత అనేటటువంటి శక్తి స్వరూపిణి ఆ లోపల క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి ఆ రాముడు ఇచ్చేటటువంటి ఆజ్ఞలని మామూలుగా బయటికి వచ్చి తన శక్తిని అందరికీ ఇవ్వటం వలన, ఆ పంచి ఇవ్వటం వలన మనమందరం కూడా ఆ రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని మనమందరం కూడా నెరవేరుస్తూ ఉంటాం. అయితే ఈ నెరవేర్చడంలో ఆ రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని, రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని సీతామాత ఇచ్చినటువంటి శక్తితోటి మనం నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలాసార్లు మనకి మనసు అనేది ఒకటి అర్థం వస్తుంది. ఇట్లా చేసే బదులు ఇట్లా చేస్తే మనకు కొంత లాభంగా ఉంటుంది కదా, ఉన్నట్టుగా చేయకుండా. ఇప్పుడు చూడండి, రాజుగారు ఏం చేశాడు, కొంత ధనం ఇచ్చి, ఒరే ఫలానా వాడు చాలా కష్టపడి పనిచేశాడు, ఇచ్చినామని పంపిస్తాడు. పంపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంతా ఇవ్వటం ఎందుకు, వీళ్ళకి ఏమన్నా తెలుసా రాజుగారు ఎంత ధనం ఇచ్చాడో ఈయన తెలియదు కదా, ఒక 4 కాసులు మనం పక్కన వేసుకుంటే ఏమైపోతుంది అని అనిపిస్తుంది మనకి. అదే మనసు. అదేం చేస్తుందంటే, సరే రాజుగారు 20 కాసులు ఇస్తే అందులో 2 కాసులు పక్కన పెట్టి 18 కాసులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. సో ఈ విధంగా మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే ఆశ మనకు అదొక, అంటే ఆ మనసు అనేది ఒక అడ్డంగా ఉంటుంది. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అది ఎలాగో అదే చెప్తున్నాను. వీళ్ళ నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు మరి సభలో మరి ఎంతమంది ఈ జ్ఞానంలో జ్ఞానవృద్ధులే ఉన్నారా,
అనేది మనకి ఇంకా తెలియలేదు. కాబట్టి ఏదో నాకు తోచినటువంటి విధంగా మనం మొదలుపెట్టుకోవాలి కదా సత్సంగం అనే విషయంగా చెబుతున్నాం. సరే, అయితే ఈ మనసుకి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీరాముడికి, అట్లాగే శక్తిమంతురాలైనటువంటి సీతామాతకి బాసటగా దాసోహం అంటూ అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం అని అంటారు. అని ఈ దాసుడు గురించి అంటారు. ఈ రాజు గురించి ఏమంటారు? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం శ్రీరామం నమత రాక్షసాంతకం అని నిశాచర వినాశకం శ్రీరామం నిశాచర వినాశక నమామి అని వస్తుంది. సో ఇప్పుడు రాజుగారి గురించి అలా ఉంది, మృత్యుడి గురించి ఇలాగా, మధ్యలో శ్రీమాత్రే నమః సీతామాత కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే మన పురాణాలు, అష్టాదశ పురాణాలు అసలు ఎలా వచ్చాయి, ఈ కథ ఏంటి, రాముడి కథ ఏంటి, అసలు ఈ సీతమ్మ వారేంటి, రాముల వారేంటి, మధ్యలో ఈ హనుమంతుల వారేంటి, ఇవన్నీ కూడా మనం కాస్త కొద్దిగా మనం ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్న జ్ఞానం కానీ వేదాల ద్వారా తెలుసుకున్న జ్ఞానంతో అన్వయించుకున్నట్లయితే అదొక విచిత్రమైనటువంటి ఒక అంతరార్థానికి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అని అన్నాడు. ఈ శ్రీరాముడు దశరథుడికి ఆత్మయ్యి ఉన్నాడట. దశరథాత్మజం అప్రమేయం అంటే ఇంకా దానికి ఆయనకి సరి అయినటువంటి సమానమైనటువంటి వాళ్ళు లోకంలో ఎవరు లేరు. దశరథుడు అని అంటే ఎవరంటే మనకున్న దశ ఇంద్రియాలని చక్కగా అధిరోహించుకుని ఆధిపత్యం అంటే తన ఇంద్రియాలను ఎవరైతే చక్కగా ఇంద్రియాల మీద ఆధిపత్యం, ఇంద్రియాలంటే ఏమిటో మరి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ ఇంద్రియాలంటే ఎవరైనా చెప్పగలరా? అదే మీరు ఇలా ఉన్నారా లేదా? ఇంద్రియాలంటే ప్రతి మనిషికి కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? మన పై భాగంలో ఎక్కువగా ఆ జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి. ఒక్క చర్మం మాత్రమే, చర్మాన్ని కూడా జ్ఞానేంద్రియం అంటాం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇది జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్, పాణి, పాదం, ఉదం, ముఖ్యం కర్మేంద్రియాలు అంటారు. నేత్రం, శ్రోత్రం, ఘ్రాణం, జిహ్వ, త్వక్, ఇది వీటిని సంస్కృతంలో ఇట్లా చెప్తారనమాట. అయితే ఈ 5 కర్మేంద్రియాలని 5 జ్ఞానేంద్రియాలని ఎవరైతే ఇందాక గురుగారు చెప్పినట్లుగా ఎక్కువగా కామం వైపు పరిగెత్తనివ్వకుండా జాగ్రత్తగా అధీనంలోకి తీసుకున్నటువంటి దశరథుడు ఈ దశేంద్రియాలని ఎవరైతే జాగ్రత్తగా పట్టుకుంటాడో వాడికి ఈ శ్రీరాముడు అనేవాడు జన్మిస్తాడట. వాడు దశరథ ఆత్మజుడు, ఆత్మరూపంలో ప్రకాశం పొందుతాడు. అటువంటి మనిషిలో దశేంద్రియాలని ఎవరైతే తన అధీనంలోకి తీసుకొస్తారో ఆత్మరూపంలో ఆ శ్రీరాముడు అతనికి జన్మిస్తాడు, అతను శ్రీరాముడిని పొందుతాడు అని చెప్పి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి. ఆయన సీత యొక్క పతిట. సీత అంటే ఏంటి? అక్కడ ఎప్పుడైతే పరమాత్మ మనలో ఉన్నాడో ఆ పరమాత్మ మన జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి వచ్చి ప్రపంచంతో సమాగమం అయినప్పుడు మనకి ప్రపంచం మన పంచ జ్ఞానేంద్రియాలకి దృగ్గోచరం అవుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రసగంధ రూపంలో. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో మరి నన్ను మన్నించాలి. తర్వాత నెమ్మదిగా మీరు తెలుసుకుంటారు. కొన్నాళ్ళు అయితే అర్థం కాకపోయినా వింటూ ఉన్నామనుకోండి, అది వ్యర్థం కాదు. కొన్నాళ్ళు అయితే మనకు అర్థమవుతుంది. సో శబ్దస్పర్శ రూప రసగంధ రూపంగా ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో నెమ్మదిగా వాటి పట్ల కొద్దిగా మనకి ఆకర్షణ కలుగుతుంది. దాన్నే జీవత్వం అంటారు. అంటే ప్రపంచ విషయాల యందు కొద్దిగా ఆసక్తి కలిగి ఉండటాన్ని జీవత్వం అంటారు.
ఆసక్తి లేకుండా ఉండటాన్ని దైవత్వం, ఆసక్తి కలిగి ఉండటాన్ని జీవత్వం అంటారు. సో రాముడు దశరథుడికి ఆత్మజుడై దశేంద్రియాలని తన అధీనంలో ఉంచుకున్నటువంటి దశరథుడు అనేటటువంటి మనిషి యొక్క అంతరంగంలో ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నా అప్పుడప్పుడు ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి సీతామాతలాగా ఒక అదంటే త్రిగుణాల రూపంలో బయటికి వచ్చి సత్వరజస్తమో గుణాల రూపంలో అనేక కర్మలు మనం చేయటం మొదలు పెడతాం. దేహం ఉంది కనుక అనేక కర్మలు చేయటం మొదలు పెడతాం. అనేక కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ యొక్క ఫలితాలు మనకి రావటం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఆ కర్మ యొక్క ఫలితాలు మనకి రావటం మొదలుపెట్టినప్పుడు ఏమైపోతుందంటే ప్రతి కర్మకి మనం ఒక ఫలితం పొందుతూ పోయినప్పుడు ఆ కర్మ యందు మనకి రోజు రోజుకి ఆసక్తి పెరిగిపోయి మనం అసలు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాము అనేటటువంటి విషయం మర్చిపోయి ఆ కర్మబంధనంలోనే చిక్కుకుపోయి మళ్ళీ పునరపి జననం పునరపి మరణంగా మనం మిగిలిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఆ సమయంలో ఈ మనసు అనేటటువంటిది ఒకటి మనకి గనక ప్రకాశవంతం అయితే గనక బుద్ధి రూపేణ గనక ప్రకాశవంతమైన లక్ష్మణుడు అప్పుడప్పుడు సీతామాతకి జ్ఞానం కూడా చెబుతూ ఉంటాడు. మీకు తెలుసో తెలియదు. ఎప్పుడంటే రావణాసురుడు వచ్చినప్పుడు సీతామాతకి చెబుతాడు, ఈ లక్ష్మణ గీత దాటి నువ్వు వెళ్ళొద్దమ్మా అంటే మనసు జీవుడికి జ్ఞానం కూడా నేర్పించగలిగినటువంటి శక్తి లక్ష్మణమూర్తి అన్నమాట. సో లక్ష్మణమూర్తి సీతామాతకు చెప్తాడు, ఈ అంటే ఒక పరిధి దాటి మన ఇంద్రియాలని ఎక్కువగా బయటికి ప్రసరింప చేసినప్పుడు మనం ఏంటంటే ఈ ప్రపంచంలో పరమాత్మని మర్చిపోయేటటువంటి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. సో ఆ విధంగా లక్ష్మణమూర్తి సీతామాతని శ్రీరాముని ఇద్దరిని సేవిస్తూ ఉంటే ఇకపోతే ఈ హనుమంతుడు పంచప్రాణాల రూపంలో ఈ సీతామాతని లక్ష్మణుణ్ణి రాముణ్ణి ఎప్పుడు తన భుజాల మీద ఎత్తుకుంటూ ఉంటాడు, ఎత్తుకుని మోస్తూ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాన్ని. ఆయనకు అసలు రామనామం చెబితే చాలు కళ్ళమ్మట నీళ్లు గారిపోతాయి. ఇలా దాసోహం అంటూ ఉంటాడు. ఏమిటా దాసులు మనకున్నటువంటి ఆ దాసులు ఏంటంటే పంచ ప్రాణాలే మనకి ఎప్పుడు దాస్యం చేస్తున్నాయి. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన అనేటటువంటి పంచ ప్రాణాలు మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపలికి అవి వెళ్ళినప్పుడు ఇవి 5 రకాలుగా మారుతున్నాయి. మనం మామూలుగా చాలాసార్లు ఆంజనేయుని ప్రతిష్టాపన చేసేటప్పుడు మనం పంచముఖ ఆంజనేయుడుగా మనం ప్రతిష్టాపన చేస్తాం. పంచముఖ ఆంజనేయుడు అంటారు. అంటే ఈ పంచ ప్రాణాలే వారిని పంచముఖ ఆంజనేయుడుగా చెబుతారు అన్నమాట. ఈ పంచ ప్రాణాలు ఏంటి? ప్రాణ వ్యాన సమాన ఉదాన అపాన. అంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఈ రామాయణాన్ని అంతా కూడా ఈ శరీరం మీదకి తీసుకొస్తున్నాను. మీరు మెల్లగా దాని యొక్క విశేషం చివరికి మీకు అర్థమవుతుందన్నమాట. అయితే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన అంటే ఏంటంటే మనం తీసుకునేది ఒకే గాలి, లోపలికి గాలి ప్రాణవాయువు తీసుకుంటున్నాం, అపాన వాయువు వదిలేస్తున్నాం. అయితే ఆ ప్రాణవాయువు తీసుకున్నది లోపలికి వెళ్ళిన తర్వాత 5 విధాలుగా మారుతున్నది. ఈ ప్రాణవాయువు అనేది ఏం చేస్తుందంటే మనకి ఒక శక్తి, ఒక అగ్ని రూపంలాగా మారి అది ఒక శక్తిని ఇస్తుంది మనకి. ప్రాణవాయువు లేకపోతే ఏ మనిషి కూడా అసలు కాలు తీసి కాలు పెట్టలేడు. ఆక్సిజన్ అంటారు దాన్ని. అది అగ్ని రూపంగా మారి మన ఆహారాన్ని జీర్ణింపజేయటం కానీ, లేకపోతే మన కాళ్ళు చేతులు ఆడటానికి, కళ్ళు కనపడటానికి, దేనికైనా ఈ ప్రాణవాయువు లేకపోతే కనుక అది లోపల తీసుకున్న గాలే ఫస్ట్ ప్రాణవాయువుగా మారుతుంది. తర్వాత వ్యానవాయువు. వ్యానవాయువు అంటే ఏంటి? ఈ శరీరం ఆపాద తలమస్తకం, తల నుంచి కాలు దాకా ఈ రక్తాన్ని ప్రసరణ చేయటానికి ఈ వాయువు వ్యాపింపజేస్తుంది అన్నమాట. మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి రక్తాన్ని, రక్తం ఎలా వస్తుందో తర్వాత చెప్తాను.
దాన్ని వ్యాపింప చేయడానికి తీసుకున్న ఆహారము రసం కింద మారి ఆ రసము రక్తం కింద మనం తీసుకున్న ఆహారం మొదట రసం కింద మారి ప్రాణవాయువు వల్ల దాని అంటే అహం వైశ్వానరో బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. తర్వాత అహం వైశ్వానరో భూత్వా అంటే మనమంతా నేను వైశ్వానరుడు రూపంలో ఉండి చతుర్విధాలుగా నువ్వు తీసుకున్నటువంటి ఆహారాన్ని నేను పచనం చేయిస్తున్నానని చెప్పి పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో. సరే, అది ఇప్పుడు ఇంకా ఎక్కువగా దాంట్లోకి వెళ్ళద్దు. అయితే వ్యానవాయువుగా మారినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మనం నిలబడుతున్నప్పుడు యాక్చువల్గా రక్తము పైదాకా కూడా ప్రెషర్ ఉంటే కానీ పైకి వెళ్ళదు రక్తం. యాక్చువల్గా రక్తము ద్రవం రూపంలో ఉంటుంది కాబట్టి ఓన్లీ కాళ్ళ దగ్గర రక్తం ఉండిపోవాలి. కానీ మన మెదడుకు కూడా రక్తం అందాలంటే ఈ వ్యానవాయువు లోపల ఒక విధమైనటువంటి ప్రెషర్ క్రియేట్ చేయటం వల్ల అది మన యొక్క బ్రెయిన్ ద్వారా, అంటే మన యొక్క బ్రెయిన్ని తెలుగులో ఏమంటామండి, మెదడు దాకా వ్యాపింపజేస్తుంది. వ్యానవాయువు అంటారు. సో వ్యానవాయువుగా మారి ప్రాణ వ్యాన సమాన. ఇది ఇంకా విచిత్రమైంది చూడండి. మనం తీసుకున్న ఆహారము మన ఉదరంలోకి చేరిన తర్వాత కొన్నిటికి ఉదరంలోకి చేరిన తర్వాత అది పిప్పేమో బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో రసం కింద మారుతుంది. లోపల రసం కింద మారిన తర్వాత అది రక్తం కింద మారుతుంది. ఆ రక్తము కొన్ని అవయవాలకి ఎక్కువ కావాలి, కొన్ని అవయవాలకి తక్కువ కావాలి. సో సమానంగా ఏ అవసరాన్ని బట్టి ఏ అవయవానికి ఎంత కావాలో ఇది సమాన వాయువు అనేది అంత పంపు చేస్తుంది అనమాట లోపలికి. కళ్ళకి ఎంత కావాలి, ముక్కుకి ఎంత కావాలి, నోటికి ఎంత కావాలి, చేతులకి ఎంత కావాలి. ఉదాహరణగా తల్లి ఉందనుకోండి, తల్లి పిల్లల యొక్క వాళ్ళ నలుగురు యొక్క వయస్సును బట్టి వాళ్ళకి శక్తిని బట్టి ఎంత ఇవ్వాలో అంత పడుతుంది. భర్తకి పట్టినంత పిల్లలు పట్టేది, పిల్లలు పెద్దవాడికి పట్టినంతగా చిన్నవాడికి పట్టేది. సమానం అంటే అందరినీ పెడుతుంది, కానీ ఎవరి స్థాయిని బట్టి వాడికి అందిస్తాం. అది సమాన వాయువు చెప్పాలి. సో ఆ విధంగా సమాన వాయువు పనిచేస్తుంది. అది మనకి తెలియటల్లా. ఈ వాయువులు లోపల ఏం చేస్తున్నాయో మనకి తెలియటల్లా. మనం నడుస్తున్నామంటే ఆ వాయువు ఎంత సహాయం చేస్తుందో సమాన వాయువు. సో ఆ విధంగా ఏ అవయవానికి ఎంత రక్తం ప్రసరింపజేయాలో అంత ఈ సమాన వాయువు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏమని చెప్పుకున్నా, ప్రాణవాయువు చెప్పేసాం, వ్యానవాయువు, సమాన వాయువు, ఉదాన వాయువు. వాయువు యొక్క లక్షణం ఏంటి? ఎందులోనూ ఉండదు. అది ఎప్పుడు చలిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఒక చోట నిలబడదు. వాయువు ఎప్పుడు కూడా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది కదా. వాయువుని బంధించడం చాలా కష్టం. సో అయితే ఈ వాయువుని మన శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు కదా. 9 రంధ్రాలు. నేనేమైనా చెప్పాలా ఏమండి? చెప్పక్కర్లేదు కదా. ప్రతి శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. యాక్చువల్గా మనం తీసుకున్న వాయువు ఈ 9 రంధ్రాల గుండా బయటికి వెళ్లకుండా గట్టిగా ఆపి లోపల పట్టుకుని ఉంచేది ఏంటంటే అది ఉదాన వాయువు అంటారు. అది లోపల పట్టి ఆపుతుంది. మనకి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, కక్కొచ్చినా డబ్బులు అది బయటికి వెళ్ళే ప్రమాదం, ఆ గాలి బయటికి వెళ్ళి మనం మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే మన పెద్దలు తుమ్మంగానే చిరాయురస్తు రెండు కలిస్తే సో పోయే ఛాన్స్ మనం తుమ్మంగానే పెద్దలు చిరంజీవి అనేవాళ్ళ, లేదు రాను అనే ఒక ఆశీస్సు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా శరీరంలోంచి ప్రాణం పోకుండా కాపాడేటటువంటి ఈ ఉదాన వాయువు. ఇకపోతే అపాన వాయువు మీకు తెలుసు. అపాన వాయువు అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి మలినాలని నెమ్మదిగా మన ఇంటెస్టైన్స్ అంటే మన పేగులలో నుంచి ఆ మలినాన్ని నెట్టుకుంటూ బహిర్గతం చెయ్యాలి అంటే ఈ వాయువు అపాన వాయువు అంటే అదేంటంటే ఆ మలినాన్ని నెట్టుతూ రావటం వల్ల మనం వీడు రూపంలో ఉన్నటువంటి ఇతను మనకి ఈ శ్రీరాముడికి, ఈ సీతాదేవికి, లక్ష్మణుడికి, శ్రీరాముడు ఏమన్నామో మనలో ఉన్నటువంటి పరమాత్ముడు క్షేత్రజ్ఞుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఒరే
క్షేత్రం అంటే పొలం దున్నుకోవటం కాదురా, ఈ శరీరమే క్షేత్రంగా. ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడని రాముడు ఉన్నాడు. రామ అంటే ఏమిటి? రా అంటే అగ్ని స్వరూపంలాగా ప్రకాశించేవాటాన్ని రా అంటారు. మా అంటే ఏంటి? అనవసరంగా కర్మలలోకి వెళ్ళొద్దు, నిషిద్ధ కర్మల జోలికి పోవద్దు. అది రామశబ్దం యొక్క ఇది అర్థం. సరే, అయితే ఈ శరీరంలో రా అనేటటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఒక అగ్ని ఉన్నది. ఎల్లప్పుడూ ఆ ప్రకాశంలో ఉండండి, అనవసర విషయాలు వెళ్ళొద్దు అని చెప్పడం అది. సో అలాగా అంటే ఎక్కువగా ఇంద్రియాల వైపు మా డోంట్ గో. కర్మ అంటే అసలు అర్థమే అది. కర్మ అంటే చెయ్యవద్దు అని అర్థం. యాక్చువల్గా కర్మ అంటే చెయ్యవద్దు అని అర్థం. కర్ అంటే చెయ్యడం, మా అంటే డోంట్ డూ ఇట్. ఇది చాలా విచిత్రమైంది. అది తర్వాత సమయం ఇప్పుడు చెప్తే మనకి బుర్రంతా వేడెక్కువ అవుతుంది. అది అంత డీప్గా మనం వెళ్ళద్దు. కర్మ అంటే అది చెయ్యొద్దు అని అర్థం. చేయొద్దు అంటే ఏంటి అక్కడ? మళ్ళీ భగవద్గీతలో రే బాబు నువ్వు చేయకుండా మళ్ళీ పక్కకి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను మధ్యలోకి. నువ్వు ఎట్లా చేయాలో నహి కశ్చతి క్షణమపి అంటాడు. ఒరే బాబు, సరే నువ్వు చేయకుండా కర్మ చేయకుండా ఉండలేవురా నాయన, నీ వల్ల కాదు. ప్రతి క్షణం ఏదో కర్మ చేయండి, నువ్వు ఉండలేవు. ఎందుకంటే నీకు 3 గుణాలు ఉన్నాయి లోపల, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఇవేమి నిన్ను ఊరుకోబెట్టవు, ఏదో పనికి పురికొల్పుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి రావటానికి కూడా ఏదో సత్వగుణం అనేది ఏదో భగవంతుడు ఏదో వాళ్ళంతా దూరం నుంచి పడొచ్చారు కదా, కాస్త 2 మాటలు వాళ్ళు వింటే ఆ ముసలాళ్ళు సంతోషపడతారనే ఉద్దేశంతో మీరంతా ఇక్కడికి వచ్చారు. ఇది కూడా ఒక కర్మే. లేకపోతే బాగుండదు, ఏదో కాసేపు విందాము, అది మనకు ఉపయోగం అవుతుందా కాదా మనం తర్వాత డిసైడ్ చేసుకుందాం. టీవీలో చెప్పిన మాటల్లో మనకి అర్థమైన కొన్ని వ్యర్థమైపోతాయి, కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని మనకు నచ్చవు, కొన్ని ఆచరించే యోగ్యంగా ఉంటాయి, కొన్ని మన వల్ల కాదు. చాలా మటుకు చాలామంది మా వాళ్ళు మాకు కొత్తగా శిష్యులు అంటూ ఉంటారు, అమ్మో ఆ పనులన్నీ మాతోని కావు, ఏదో చిన్నగా ఉంటే చెప్పండి అంటారు. చిన్నది ఏదైనా చిన్నది చెప్పండి అంటారు. అంటే ఎంతసేపు మనం ఏంటంటే ఒక ఈ దిద్దుకునే విషయంలోనే ఉండాలని పెద్ద మనుషులమైనా కానీ, అలాగే చిన్నవి ఒక చిన్న నామం చెప్పుకుంటూను, లేకపోతే ఒక చిన్న పూజ చేస్తూను, ఒక రాముడికి ఒక దండ వేస్తూను, ఓ రామకోటి రాస్తూను అలా ఉండిపోవాలని అనుకుంటున్నాము. కానీ ఈ శరీర నిర్మాణమేమో అత్యంత గొప్పదైనటువంటిది. ఈ శరీర నిర్మాణం అటువంటి చిన్న పనులు చేయటానికి ఇవ్వబడలా కదా, అటువంటి చిన్న పనులు చేయడానికి ఇవ్వబడి ఇంత గొప్పది ఎందుకండి? రామ అంటే చిలక పలుకుతుంది. అలాగే కోతులు ఎన్నో పనులు, అవి కూడా రామశబ్దం వింటే చక్కగా వచ్చి ఇట్లా మా ఆశ్రమంలో కోతులు అలాగే రామ అంటే చక్కగా పక్కకి వెళ్ళిపోతాయి. అవి ఎవరిని కీడు చేయకుండా పక్కకి వెళ్ళిపోతాయి. సో వాటికి కూడా ఆ జ్ఞానం ఉంది. మరి నువ్వు మనిషి అయి పుట్టి ఇంత చక్కటి శరీరం, 5 స్టార్ హోటల్ లాంటి శరీరం అయ్యే, ఇందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత గొప్ప శక్తి ఉంది ఇందులో, ఎంత మేధస్సు ఉంది, ఎంతమందిని మనం మోసం చేయగలం, ఎంతమందిని ఎంత ధనాన్ని సంపాదించగలం, ఎన్ని సుఖాలను అనుభవించగలం. ఇంత శరీరం ఇచ్చి పరమాత్ముడు ఏమన్నాడంటే ఈ శరీరాన్ని అదేంటి ఇదం శరీరం కాదు, మరి ఏమన్నాడు? పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు. అనగానే మన గాలి కాస్త తుస్సుమని పోయింది. అరే పరోపకారానికి శరీరం వాడాలా? చాలా మన ఉపకారం కోసం మనం వాడుకోవాలి కదండి. అన్యాయం కదా పరమాత్ముడు చెప్పింది, ఏమండి తప్పే కదా. ఇంత శరీరం నీకు ఇచ్చి హాయిగా నువ్వు పెద్ద ఉద్యోగం చేసుకుని బాగా చదువుకుని బాగా సంపాదించి కోట్లు సంపాదించి ఒక 10 అంతస్తుల మేడలు ఒక 4 కట్టుకుని కొన్ని 100 ఎకరాలు పెట్టుకుని బాగా అనుభవించమని ఇచ్చాడని మనం అనుకున్నాం. కానీ పక్కన ఆయన ఎప్పుడు ఏంటంటే ఒక బట్టను పెట్టేసి ఏం చేస్తాడు? ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తాను, పరోపకారార్థం ఈ శరీరం ఇస్తున్నానయ్యా, కానీ దీని పరోపకారార్థం వాడు అని వాడు ఏమన్నాడంటే ధర్మరాజు అన్నాడు చూడండి, ఏమని? అశ్వత్థామ హత కుంజర అన్నాడు. అశ్వత్థామ చచ్చిపోయిందని పెద్దగా గట్టిగా అరిచాడు.
అత కుంజరహ నెమ్మదిగా అన్నాడు. ఏమన్నాడు అంటే ఇది చచ్చిపోయింది మనిషి కాదు, అశ్వత్థామాని మనిషి కాదు, ఓన్లీ కుంజరుడు పోయి అంటే కుంజరం అంటే ఏనుగు పోయింది అని చెప్పాడు. అలాగే పరమాత్ముడు ఇంత పెద్ద గొప్ప శరీరం ఇచ్చాడు. ఇచ్చాడు పోయేవా నీకు మంచి శరీరం ఇచ్చాను పో. కానీ పరోపకారార్థం ఇదం శరీరం అని లోపల మెల్లగా చెప్పి ఒక మంత్రం కింద చెప్పి ఊరుకున్నాడు. మనం ఏం చేసామంటే క్షేమంగా చక్కగా ఆ మంత్రాన్ని మర్చిపోయి ఈ శరీరం నాదే, నా కోసమే నిర్మాణమైంది, నా అధికారం, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. ఇప్పుడు ఏ స్త్రీ అన్నా ఏమమ్మా కాస్త మర్యాదపూర్వకంగా బట్టలు వేసుకోమ్మా అని ఎవరైనా అన్న పాపానికి ఇది నా శరీరం అండి, నా ఇష్టం, నేను దీన్ని ఎట్లయినా వాడుకుంటాను, కనిపింపజేస్తాను, దాచుకుంటాను, అందరికీ చూపించుకుంటాను, మీరెవరండి మాట్లాడటానికి అని అంటున్నారు. సో కాబట్టి అక్కడ అమ్మాయి మంత్రం మర్చిపోయింది కదా, ఆవిడ మంత్రం మనమందరం మంత్రం మర్చిపోతున్నాం. చెవిలో చెప్పినటువంటి మంత్రం పరోపకారార్థం ఇదం శరీరం అని అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, దేహో దేవాలయో ప్రోక్త అన్నాడు. ఒరే బాబు నీకు ఇంత మంచి శరీరం అయితే ఇస్తున్నాను, వరంగా ఇస్తున్నాను, మిగతా జీవులకి వేటికి ఇవ్వలేదు, నీకు మాత్రం స్పెషల్ గిఫ్ట్గా ఈ శరీరాన్ని ఇస్తున్నాను. కానీ దీన్ని మళ్ళీ అట్లాగే మెల్లగా చెప్పాడు, ఈ శరీరాన్ని దేవాలయాలాగా వాడుకోరా అన్నాడు. మనం ఆ మాట వినరా, శరీరం వరం ఇచ్చేసాడు కదా, ఈ శరీరాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను, తింటాను, తాగుతాను, ఇంకోళ్ళని చంపుతాను, నరుకుతాను, బలిస్తాను, బాగా అనుభవిస్తాను, దీనిని శ్మశానం కింద మారుస్తాను. ఇది దేవాలయం కింద ఇచ్చాడు దేవుడు. దీన్ని అంటే దేవాలయం అంటే ఏంటి, దేవాలయంలో ఏమిస్తారంటే మనం తీర్థ ప్రసాదాలు ఇస్తాం కదా, దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అంటే ఈ శరీరంలో ఏది తిన్నా అది ప్రసాదంగా తిను అని భగవద్గీతలో చెప్తున్నాడు. మనం ప్రసాదంగా తింటున్నామా అండి? ఏ రోజన్నా పరమాత్ముని తలుచుకుంటున్నామా? ఏదో గురుమార్గంలో ఉండి ఆ గురువు ఎదుర్కొండా ఉన్నప్పుడు ఆయన కోపం చేస్తాడు కాబట్టి ఏదో కళ కట్టుకున్నట్టుగా దబదబా మనం తింటాం తప్పితే ఆ పరమాత్మునికి అర్పణ చేయకుండా మనం తినటం లేదు కదా. అది అలాగే ఏది ఇచ్చినా తీర్థం తీసుకోమంటున్నాడు. మంచినీరు అని అంటే మన వాటర్ బాటిల్ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. అది మంచి తీర్థం అనేవాళ్ళు. ఎనీ తీర్థం మంచినీరులో ఎప్పుడు కూడా ఒక తులసి దళం కొద్దిగా కర్పూరం వేసుకుని తాగేవాళ్ళు. ఎందుకంటే దాన్ని తీర్థం కింద రూపించేవాడు అనుకునేవాడు. తీర్థం తీసుకునేటప్పుడు గంగని స్మరించేవాడు. గంగని స్మరిస్తే అంటే గంగ అంటే పవిత్రమైనటువంటిది, ఎంతటి కల్మషాన్నైనా భరించగలిగిన దాన్ని గంగ అంటారు. సో ఆ విధంగా ఈ శరీరాన్ని దేవాలయం కిందను ఇంకోళ్ళకి ఉపకారం చేసే విధంగాను వాడుకోరా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీరే ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. అయితే ఇప్పుడు మనమంతా కూడా ఈ శ్రీరాముడి యొక్క ఆధ్వర్యంలో, ఆ శ్రీరాముడు ఎక్కడో లేడు, మనలో ఉన్నటువంటి పరమ ఆత్మ. పరమాత్మ అంటే ఏంటి? నిజమైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే పోయినసారి సభలో చెప్పాను నేను. ఎంతమంది విన్నారో ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో తెలియదు. ఆత్మ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను అని అర్థం. ఈ ఆత్మ సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూలమైన ఆత్మ, అంటే మన శరీరం మనకి కనపడుతూ ఉన్న దానిని స్థూలమైన ఆత్మ అంటారు. సూక్ష్మమైన ఆత్మ అని ఇంకోటి ఉంది. అది మనం ఎవరం గమనించం, మన శరీరంలోనే ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తుపట్టం. అది ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే సూక్ష్మమైన ఆత్మని మనకి చాలాసార్లు కళలు వస్తూ ఉంటాయి, మంచం మీద పడుకుంటూ ఉంటాం. ఎందుకు ఇక్కడ కూర్చుని కాసేపు నేను చెప్పేది కానీ గురుగారు చెప్తున్నది కానీ నేను చెప్తున్నది అర్థం కాలేదనుకోండి, కళ్ళు మూసుకొని మనకు తెలియకుండానే గురకొస్తూ ఉంటాం. మనం మన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఈ స్థూల శరీరంతో సంబంధం లేకుండా మనని మనం చూసుకుంటూ ఊహించుకుంటూ ఇంకెవరితోటో మాట్లాడుతున్నట్టు, ఇంటి దగ్గర అయ్యో అనవసరంగా ఈ సత్సంగంలో వచ్చి కూర్చున్నాను, ఇంటి దగ్గర ఎన్ని పనులు చేసుకుంటే ఎంతో సమయానికి ఆ సమయం అంతా నా సమయం అంతా దాన్ని డబ్బు రూపేణా నేను మార్చుకోవచ్చు కదా, ఇక్కడ ఇంత వ్యర్థ కాలక్షేపం చేస్తున్నాను అని అక్కడికి వెళ్ళి ఈ సమయాన్ని మళ్ళా ఎలా ఇదే సమయాన్ని ఇంకా తొందరగా నేను మిగతా విషయాల కింద ఎలా వాడుకోగలను అలా అనుకుంటూ ఊహించుకుంటూ కూర్చుంటాం. ఊహిస్తున్నప్పుడు మనని మనం దర్శించుకుంటాం ఉంటాం లోపలని. దానినే
సూక్ష్మ శరీరం అంటారు. దానినే సూక్ష్మ శరీరం అంటారు. ఈ రెండీ కాకుండా కారణ శరీరం అని ఇంకోటి ఉంది. ఈ కారణ శరీరం ఎప్పుడు మనని కాపాడుతూ ఉంటుంది. ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్లకుండా ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుని లయం చేసుకుని లోపల దాచుకుని మనం బాగా దీర్ఘనిద్ర పడుకుని నిద్ర లేచిన తర్వాత మళ్ళా మనకి నేను బాగా నిద్రపోయిన తర్వాత నేను ఎవరినో నాకు గుర్తుండదు, నా పేరేమిటో నాకు గుర్తుండదు, నా శరీరం ఎట్లా ఉంటుందో నాకు గుర్తుండదు. గాఢ నిద్రలో మనమంతా ఒక చీకటిలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికి అమ్మో నేను సరళమ్మ గారినే అని నేను గుర్తుకొచ్చేటట్టు చేస్తుంది ఈ కారణ శరీరం. తన లోపల అప్పటిదాకా మనకు స్థూల శరీరంతో నేర్చుకున్నటువంటి అనేక విద్యలనన్నీ తన లోపల లయం చేసుకుని కారణ శరీరం గుర్తుపెట్టుకుని మనం మళ్ళీ స్థూల శరీరానికి రాగానే అది మనకి గుర్తు చేసేటట్టు చేస్తుంది ఈ కారణ శరీరం. ఈ మూడిటిని దాటి మన లోపల ఇంకొకటి ఉన్నది, అదే మహాకారణం. దానినే రాముడు అంటారు. దానినే రా రా అని ఎప్పుడు నిన్ను పిలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు రమ్మంటూ ఉంటుంది, తన వైపుకు రమ్మంటూ ఉంటుంది. ఈ సీతమ్మ ఆ రా వల్ల వచ్చినటువంటి శక్తి మన ఇంద్రియాల ద్వారా బహిర్గతమై బయట విషయాల వైపు లాగబడుతూ రాముడు లోపలికి ఎంత రమ్మన్నా బయట తిరుగుతానంటుంది ఈవిడ. అందుకే అమ్మవారు ఏం చేసింది, అదిగో చూడు ఆ జింక పిల్ల ఎంత అందంగా ఉందో, అది నాకు ఒక్కసారి ఇప్పించవాడు. అయ్యో అది మాయ జింకమ్మా, దాన్ని వెళ్తే నువ్వు చాలా కష్టాలు పాలవుతావు, వెళ్ళకమ్మా అని రాముడు చెప్తాడు. నాకు అదే కావాలి, నేను సంతోషపడతాను, నీకెందుకు, నువ్వు అది నాకు తెచ్చిపెట్టాను అడుగుతుంది. సో ఆ విధంగా సీత అమ్మవారు తనకి తనే బంధింపబడింది. పాపం మనసు వచ్చి చెబుతుంది, వద్దమ్మా సీతమ్మ, పోనీలే నువ్వు ఆ రాముడు వెళ్ళాడు కదా, సరే నేను నీకు కాపలా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చో ఉంటుంది, ఈ శరీరంలో హాయిగా కూర్చోమంటుంది. నో 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 నువ్వు వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళిపో, నా ఇష్టం వచ్చినట్టు నేను సంచరిస్తానంట. సో ఆ విధంగా ఆ శక్తి మనలో ఉన్నటువంటి సీతామ్మవారు అనేటువంటి శక్తి బయటికి వచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చి ప్రపంచంతో జీవశక్తి మమేకమైపోయి అనేక కర్మలలో బయటపడిపోయి ఆ రాని లోపల పిలుస్తున్నటువంటి రామశబ్దాన్ని వినకుండా బయటకే వెళ్ళిపోయి మనం ఈ కర్మలలో బంధింపబడి ఆ ఆశలు తీరక ఈ శరీరం చాలక మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఆ విధంగా మనం అనేక జన్మలు ఎత్తుతూ లోపల ఉన్నటువంటి పరమాత్మని రా అని పిలుస్తున్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఇదే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి మర్మం. అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి కొంత 50-45 దాటిన వాళ్ళే అని అనుకుంటున్నా, ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అయితే 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత జ్ఞానులు ఏం చెప్పారంటే, మెల్లమెల్లగా ఈ ప్రపంచానికి వచ్చినటువంటి పని నెరవేర్చుకుని లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపు నీ ప్రయాణం సాగించాలి. సహస్రాలలో ఉన్నటువంటి పరమాత్మ వైపు నీ ప్రయాణం మొదలు పెట్టాలి. సో ఆ విధంగా అందరూ కూడా ఆ ప్రయాణం మొదలు పెట్టాలని, మీరందరూ కూడా ఆ మొదలు పెట్టడానికి మార్గదర్శనం కేవలం గురువు మాత్రమే చేయగలడని, ఆ గురు మార్గంలోకి వచ్చి మీరందరూ కూడా ఆ యోగ రూపంలో చెప్పినటువంటి ఆ గురు మార్గాన్ని, ఎందుకంటే భగవద్గీత అంతా కూడా యోగ శాస్త్రం అని చెప్పబడింది. అదంతా కూడా యోగ శాస్త్రం. ఆ యోగం నేర్చుకున్న వాళ్ళకి ఆ భగవద్గీత సరిగ్గా అర్థమవుతుంది. ఆ గురు మార్గంలో ఉండేటటువంటి యోగం నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే దానిని 4 రకాలుగా చెప్పబడేవి. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణము. ఇవి 4 కాకుండా ఇంకా చివరికి ఇంకొక 2 కూడా ఉంటాయి. అవి బహిర్గతంగా చెప్పరు,
ఈ 4 దాటిన వాళ్ళకి మాత్రమే చెప్తారు. ఇవి 4 కూడా యోగ మార్గాలు. ఈ యోగ మార్గాన్ని గురువు ద్వారా నేర్చుకుని ఆ లోపల ఉన్నటువంటి రామరూపంలో ఉన్నటువంటి మన పరమాత్మని చేరతారని మీ అందరికీ ఆశీర్వదిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఏదైనా కొద్దిసేపు మేము మాట్లాడిన విషయాల పట్ల మీకు సందర్భమైన విషయాలు కూడా, ఎందుకంటే మనం వింటున్నప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసన, తర్వాత ఆచరణ. మనమంతా కూడా శ్రవణానికి పరిమితం అయిపోతున్నాం. వింటున్నాం, ఆ గురువుగారి దగ్గర, ఈ గురువుగారి దగ్గర, ఇంకొకరు గురు ఆయన బాగా చెప్పాడు, ఆయన ఇంకా బాగా చెప్పాడు, ఆవిడ ఇంకా బాగా చెప్పింది, ఆయన ఇంకా జోక్స్తో చెప్పాడు, ఇంకా సంతోషంగా చెప్పాడు అని ఒక శ్రవణంలోనే మిగిలిపోతున్నాం. శ్రవణము తర్వాత దాన్ని మననం చెయ్యాలి, దాని గురించి నిధిధ్యాసన అంటే దాని అంతరార్థం ఏమై ఉంటుంది, అది మన జీవితానికి ఎలా అన్వయించాలనేది అనుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనం ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆచరించాలి, ప్రతిదీ ప్రాక్టికల్. అందుకే అనుభవపూర్వకంగా ఉన్నది మాత్రమే జ్ఞానం అని చెప్పబడు. విజ్ఞానం అని చెప్తుంది. జ్ఞాన విజ్ఞాన యోగం అని భగవద్గీతలో చెప్తుంది. జ్ఞాన శ్రవణం ద్వారా సముపార్జించవచ్చు. చాలామంది మాకంటే ఎంతోమంది జ్ఞానవంతులైన వాళ్ళు, భగవద్గీతలో ఎన్నో శ్లోకాల కింద నుంచి పైకి అప్పజెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ అది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానము ఆచరించినప్పుడు, అమలుపరిచినప్పుడు మాత్రమే అది విజ్ఞానం కింద మారుతున్నది. మనిషి విజ్ఞానవంతుడు కావాలి. జ్ఞానవంతుడు కొంతవరకే, తర్వాత విజ్ఞానం కింద అది మరల్చినప్పుడే మనిషి ముక్తి మార్గంలోకి వెళ్ళగలదని చెప్తున్నాయి శాస్త్రాలు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడవచ్చు. ఏమండి, ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా, ఏదైనా మాట్లాడతారా, చెబుతారా? ఏదైనా మీకు సంశయాలు ఉంటే అడగవచ్చు, సంశయాలు అడగవచ్చు. ఏదైనా శాస్త్ర విషయాలుగా ఏమ్మా లేడీస్ కూడా, ఎందుకంటే సమయం మన సత్సంగం కోసం పెట్టుకున్నాం కాబట్టి మేము చెప్పింది వినటమే కాదు, మీకున్నటువంటి ముక్తి మార్గం వదిలేద్దామా? చెప్పండి. ఒంట్లో బాగుండట్లేదండి, ఈ యోగం అంతా నేను చేయలేనండి, ఈ సాధన నా వల్ల కాదండి. ఎక్కువగా 99% 40 దాటిన వాళ్ళంతా చెప్పేది ఇది. ఇకపోతే 40 కంటే కింద వాళ్ళని యువకులనే అనొచ్చు, ఎందుకంటే మధ్య వయస్కుడు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు సమయం లేదండి, మా పిల్లలు పెళ్ళిళ్ళుకున్నారు, ముందర అవన్నీ కావాలి, ఆ తర్వాత చూస్తామండి వాళ్ళు. ఇకపోతే ఇంకా చిన్నవాళ్ళు, ఇప్పుడే కదండి మాకు పెళ్ళయింది, మేము ఇంకా జీవితాన్ని చాలా అనుభవించాలి, 60 దాటాక ఇక మార్గంలోకి వస్తాం, వృద్ధులైన తర్వాత చూస్తాం, టైం ఉంటే చూస్తాం, లేకపోతే లేదని వాళ్ళు. ఇక బాలకులకు ఏం చెప్తామండి? అప్పుడు ప్రహ్లాదుడు అంటే పిచ్చివాడు కాబట్టి ప్రహ్లాదుడు జ్ఞానం నేర్చుకున్నాడు, మార్కండేయుడు అంతకంటే పిచ్చివాడు కాబట్టి చిన్నప్పుడే జ్ఞానం నేర్చుకున్నాడు. కానీ మనం అంత పిచ్చివాళ్ళం కాదు కదా, మనం చాలా తెలివిగల వాళ్ళం వాళ్ళకంటే. వాళ్ళు పిచ్చివాళ్ళే ఆ జ్ఞానాలన్నీ నేర్చుకుని వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేశారు. మనం తెలివిగల వాళ్ళం, ఈ దేహాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం వాడుకుందాం అనుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే తెలివి తక్కువగా ఈ శరీరం అనుభవించడానికని తెలుసుకోక, అయ్యో ఇది అనుభవించడానికి కాదు, పరమాత్మని తెలుసుకోవాలి, ఆ యోగం ఈ యోగం చేసి నాన్నగా ఇది. సో ఇప్పుడు మనం ఎటెడదాం? వృద్ధులం అయిపోయాం కాబట్టి, బాగాలేదు కాబట్టి, ఒంట్లో బాగాలేదు కాబట్టి ఏసీ వేసుకున్న లోపల ఇన్నాళ్ళు కష్టపడ్డాం కాబట్టి సంపాదించిందంతా కూర్చుని అనుభవిస్తూ సుఖంగా
మన జీవితాన్ని వెడదీసుకుందామా, లేక సమయం లేదని దీన్ని పోస్ట్పోన్ చేద్దామా, లేదా మనకి ఇంకా సమయం రాలేదు, మనం ఇంకా చాలా చిన్నవాళ్ళమని, నేర్చుకోవడానికి చాలా టైం ఉందని అనుకుందామా, అసలు ఇది మనకు వద్దని అనుకుందామా? ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. ఎక్కువ మటుకు ఏమని లాస్ట్కి ఏం చెప్పారో దాన్ని ఏమిటి లాస్ట్కి చెప్పింది? అవసరం లేదు, వదిలేద్దాం. సో మనం వదిలేద్దాం, అంతేనా? అంతేనా? అందరి సంగతి కాదు, మన సంగతి ఏంటి? అదేనండి, మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే స్థాయిలో ఉన్నావా, వదిలేసే స్థాయిలో ఉన్నావా? సరే, ఇక్కడ సత్సంగానికైతే వచ్చాం. అయితే అదే ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. అలాగే పరమాత్ముడు కూడా బాబు ఎవరికి వాళ్ళే ఆలోచించుకుని ఈ మార్గంలో, కానీ ఇది మార్గం అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆలోచించుకునే శక్తి గానం మనందరికీ పుస్తకాలు ఇచ్చాడు కాబట్టి దాన్ని వాడుకొని చేయి. అదేంటంటే విలువ, ఇప్పుడు అదే మనిషిగా ఎందుకు పుట్టాడో అంతా మనం చెప్పుకున్నాం కాబట్టి వృద్ధులు తప్పకుండా, నాకు శరీర ధ్యాస అందరికీ ఉంటుందండి. ఒంట్లో బాగా లేకపోవటం అనేది అందరికీ ఉంటుంది. అందరిది శరీరమే, అందరి శరీరం పంచభూతాత్మకమైనదే. ఆ శరీరాన్ని మనం చిన్నప్పుడు ఆల్రెడీ వాడేసుకున్నాం అనేక రకాల అనుభవాల కోసం, పిల్లల కోసం. అలాగే మన ప్రపంచంలో ఉండే మన ఆశలు తీర్చుకోవడానికి ఆల్రెడీ మనం చాలా మటుకు వాడేసుకున్నాం. వృద్ధాప్య దశకు వచ్చాం. ఈ దశలోనైనా మనం అంతర్ముఖమై ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి వచ్చి ఈ సమయాన్నైనా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అని పరమాత్ముడు కోరుతున్నాడు. ఎందుకంటే శ్రీరామవారు రాముడు చెప్పిన విషయం ఉంటున్నా బంగారు లేని కోసం పరిగెత్తి కదా. దానివల్ల ఎక్కడు ఎవరు పడ్డారు, ఆవిడ పడిందా, సరే ఆవిడతో ఆడిగో పడ్డాడు తర్వాత, కానీ ఎక్కువ పడింది ఆవిడే కదా. మనం చేసేది ఏంటంటే ఈ ఎక్కువ కాలం కనుక ఈ లోపల ఉన్న సీతమ్మ రూపంలో ఉన్న అమ్మ మనసు నా మాట వింటే మనం ఇక్కట్లు పడటం ఖాయం. ఎస్, అది గరుడు పురాణంలో ఏమి ఇక్కట్లు పడుతున్నామో చెప్పడం జరిగింది. మనం అనుకుంటాం అంత పుణ్యం చేసామంటే నేను న్యాయంగా సంపాదించాను. అరే రామ, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు ఎంత న్యాయంగా సంపాదిస్తున్నా 100 రూపాయలు సంపాదిస్తే అందులో 25 రూపాయలు మాత్రమే నీవని గుర్తుంచుకో. మిగతా 75 రూపాయలు నీ కోసం నువ్వు కనుక ఖర్చు పెట్టుకుంటే అది నువ్వు అన్యాయంగా ఖర్చు పెట్టుకుంటున్నట్టు లెక్క అని శాస్త్రం చెబుతుంది. 25 మాత్రమే నీది, మిగతాది అందరికీ పంచి ఇచ్చేసేయాలి. నువ్వు వెళ్ళేటప్పటికి నీ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పటికీ మిగతా నీ సొమ్ము ఎంత ఉన్నదో దానిని అందరికీ పంచిచ్చేసి నీవు శరీరాన్ని కూడా ఇక్కడికే త్యజించి అతి తేలికగా నువ్వు పరమాత్మని చేరటానికి వీలుగా ప్రయాణం చేయాలని మన గరుడ పురాణం చెబుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు మనం ఎవరికి ఇచ్చామో ఇవ్వలేదు, అది తర్వాత సంగతి. వృద్ధాప్యంలో అయినా మన ఇష్టం వచ్చినట్లుగా ధారాళంగా మంచి సత్కర్మల కోసం, యజ్ఞ యాగాదుల కోసం, జప తపాదుల కోసం మన యొక్క ధనాన్ని వినియోగిస్తూ మనం ఆధ్యాత్మిక మార్గంలో కొద్దో గొప్ప యోగ మార్గంలో మనం ప్రాణాలను గనక
పురాణ ఉత్క్రమణ సమయంలో భగవంతుని కనుక స్మరిస్తూ జీవితాన్ని ముగించినట్లయితే మన మానవ జన్మకు వచ్చినటువంటి సార్థకత పొందుతామని చెబుతుంది. అయితే ఇది మీ అమ్మాయి అన్నట్లుగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళది కదా. నా ఇష్టం అండి, నేను ఎలా చేసుకుంటాను అంటే అలాగే అందరూ ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అయితే ఎవరిష్టం వాళ్ళది అని మరి ఇంతమంది జ్ఞానులు, ఇంతమంది గురువులు ఎవరిష్టం వాళ్ళది అని వదిలివేయకుండా ఎందుకు మళ్ళీ 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 వాళ్ళకి ఓపిక లేకపోయినా రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చినా సత్సంగం చేసేవాడు, రమణ మహర్షి వీపులో పుళ్ళు పడ్డా సత్సంగం చేశాడు. అలాగే అనేక ఈ వశిష్ఠుడు, వాల్మీకి వీళ్ళందరూ ఆశ్రమాలు నడిపి అందరికీ కూడా ఈ సత్సంగాలు, ఈ యొక్క పరమాత్మ విశిష్టతలు చెప్పడానికి అనేక రకాలైనటువంటి గ్రంథాలు ఎవరిష్టం వాళ్ళదని ఎందుకు వాళ్ళు వదిలేయట్లేదు, మన్ని వదిలేయాలి కదా. ఏమండి, నా ఇష్టం అండి, నేను ఎట్లయినా చేసుకుంటాను, నువ్వెవతివి నాకు చెప్పడానికి అని అంటాం. అట్లాంటి వాళ్ళని కూడా వదిలేయకుండా ఎందుకు వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు? వాళ్ళకి తెలుసు వాళ్ళ మాటలన్నీ వృధా అని, ఎవడు వింటలేదని. చెవిటివాడు ముందు శంఖ ఊదటం అనే ఓ సామెత ఉంది. అయినా సరే వాళ్ళు చెబుతున్నారు. మరి వాళ్ళు ఎంత బుద్ధి లేని వాళ్ళ ఉండాలి, మరి బుద్ధి ఉన్న వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ తెలియదు. ఇది పైగా వాళ్ళు ఎంత అవన్నీ విమర్శించట్లేదు నాన్న. అయితే మాట్లాడతాను, చెప్పండి. ఏదో చెప్పడానికి మాట్లాడారు, చెప్పండి చెప్పండి చెప్పండి. మైక్ తీసుకోండి. అయిపోయింది మాది, మీరే చెప్పాలి. మాది అయిపోయింది, తీసుకో. सबो दुनिया राम चराने प्रभु, तो राम चराने प्रभु, राम चराने सबो तुमको राम चराने। पर सिद्धा जय तुजारा साधु संत के तुम रघुवारे, असुर निबंधन राम दुआरे, रामचंद्र के राज सुहारे। अष्टसिद्धि प्रभु चरित्र सुनवे रसिया, राम रसिया तुमको मनोकामना, श्री रामचंद्र। పవన తనయ సంకటహరణ మంగళమూర్తి కాదు. నడుస్తే రామశబ్దం పలుకు, కూర్చుంటే కృష్ణ అను. ఇలాగా ప్రతి ఒక్కదానికి ఏదైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని తలుచుకో. ఇలా చెప్పటం వల్ల అంటే అడుగడుగునా నువ్వు ఆ భగవంతుడిని తలుచుకుంటే నీ యొక్క అంటే ఆయన్ని మర్చిపోకుండా నీవు సాధనలో నిమగ్నమై ఉంటామని చెప్పి మన వాళ్ళు ఏం చేశారంటే ఇలా నడిచేటప్పుడు రామశబ్దం 4 సార్లు చెప్పుకో, ఇట్లా చెప్పుకుంటూ. ఎందుకంటే అసలు లేదు దానికంటే ఏదో కొద్దిగా నయం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎవరికి చెప్పారు? ఈ చిన్న చిన్నవన్నీ కూడా సాధనలో మొదటి దశలో ఉన్న వాళ్ళకి చెప్పారు. నేను ఇందాకే చెప్పాను మీకు, వీళ్ళ దగ్గర ఉన్నామా మనం, అహా దాకా వెళ్తామా? అమ్మహా దాకా వెళ్ళాలి కదండి మనం. ఇంకా ఎన్నాళ్ళ ఐపీ చేస్తాము? రామ 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 అని అంటూ ఎన్నాళ్ళు ఉంటాము? ఆ రాని మా వదిలేసి రాని ఎప్పుడు పట్టుకోవాలి మనం? ఇంకో 10 సార్లు జన్మెత్తిన తర్వాత పట్టుకుందామా? ఈ జన్మలోనే పట్టుకుందాం. మనందరి కోసం రామాయణం ఎంతో కష్టపడి మనందరికీ రాశాడు. వ్యాసుడు అష్టాదశ పురాణాలు మనందరి కోసం రాశాడు. సో వాళ్ళందరూ శరీర ధ్యాసలో వెళ్ళాలి. వాళ్ళకి ఎటువంటి శరీరం ఇచ్చాడో మనకి కూడా పరమాత్ముడు అటువంటి శరీరమే ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలా సద్వినియోగం చేశారో అంతలో కొంతైనా మన సద్వినియోగం చేద్దాం. చేతగారు, ఒంట్లో బాగలేదు ఇట్లా అని మనం ముడుచుకొని కూర్చోవద్దు. ఇట్లా వృద్ధులుగా ఉన్నప్పుడు కూడా మన చేతనైనంత లోకానికి మనకి మనము చేసుకుని మనం ముక్తి మార్గంలోకి వెళదామని ఆశిస్తూ